అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ రాజుబాయిని. సో, అమ్మలారా, అయ్యలారా, నేను ఒకటే మాట అడుగుతా మీ అందరిని. మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నా, లేకుంటే మీ పిల్లలు చదువుతున్నారా? మీ పిల్లలకు ఫీజులు మీరే కడుతుండ్రా? లేకుంటే గవర్నమెంట్ కడుతుందా? ఎందుకు ఇలా అడుగుతున్నారనుకుంటున్నారా? చిన్న డౌటు. ఫస్ట్ వార్త చదువుకుందాం. తర్వాత మీకు చెప్తాను. హార్డ్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే. రేవంత్ చదువుకు ప్రజల సొమ్ముతో చెల్లింపు. హార్డ్వర్డ్ కోర్స్ ఖర్చులు భరించిన విద్యాశాఖ. ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానం వెల్లడి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన జీవో. ఇది అసలు న్యూస్ అండి. ఎందుకంటున్నానంటే మన పిల్లలకైనా కానీ మనకైనా కానీ మన తల్లిదండ్రులు పైసా పైసా కూడబెట్టి మనల్ని చదివిపించిన రోజులున్నాయి. మనం పుణ్యానికి ఏం చదవలేదు, మనకెవడు పుణ్యానికి చదువు చెప్పలేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఒక కామన్ మ్యాన్ డబ్బులు పెట్టి చదువుకోవాలి. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మంచి డబ్బులున్న మనిషే నీ ఇంట్లో నుండి పెట్టుకోకుండా తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ ప్రజల సొమ్ముతోని ఈరోజు నువ్వు హార్డ్వర్డ్ స్కూల్ చదువుకున్నావంటే అది ఎంతవరకు కరెక్టా కాదా అన్నది ప్రజలు చెప్పాలి. ఇది ప్రజలకు ఇప్పటికైనా అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? నాకు అవుతలేదు. సో దయచేసి తెలంగాణ ప్రజలు నన్ను క్షమించండి. ఎందుకంటే చాలామందికి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎవరి సొమ్ముతోని మన ముఖ్యమంత్రి సారు హార్డ్వర్డ్ స్కూల్లో చదువుకున్నాడు, అసలు డబ్బులు ఎవరి ఇవి? ఇవన్నీ మనం తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి సార్ను మనమే అడగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది ఇప్పుడు. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. మనం అడగాలి, అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి తెలంగాణకు ఎంత ఖజానా ఉంది, ఏం చేస్తున్నారు, మీరు చేసిన పనులేండి, ఈ 2.5 ఏళ్ళల్లో మీరు చేసింది వెలుగబెట్టింది ఏమున్నదని చెప్పి మనం ఒకసారి యుద్ధమయ్యో లేకుంటే సోషల్ మీడియా ద్వారానో లేకుంటే ఒక పోస్టో చాలామంది ప్రజలు ఇంతకుముందుకు ఇన్స్టాల్ చేస్తున్నారు, చాలామంది రీల్ చేస్తున్నారు కదా, దీనికోసం ఒక రీల్ చేయండి. ముఖ్యమంత్రి సారు 2.5 ఏళ్ళ నుంచి మీరు చేసిన పనులేంది ఒకసారి ప్రెస్ మీట్ పెడతారా? లేకుంటే 2.5 ఏళ్ళల్లో మీరు చేసిన ఏమన్నా పనులు మీ పేపర్లో వేపిచ్చిర్రా? ఇటు వాళ్ళకు సపోర్ట్ చేసిన వార్తలలో రాదు. 2.5 సంవత్సరాల్లో మీరు ఏం చేసిరని చెప్పేది ఒకటే వస్తుంది, ఫ్రీ బస్. ఫ్రీ బస్ ఒకటే ఇచ్చిర్రా హామీ? మీరు ఇచ్చింది ఒకటే హామీ? 6 గ్యారంటీలు అని చెప్పారు కదా, 6 గ్యారంటీలు 420 హామీలు అన్నారు కదా, 420 హామీలు ఇచ్చిపెట్టండి. 6 గ్యారంటీల్లో ఏవి మీరు చేసిన పనులు అని చెప్పి ఒకసారి ప్రజలు ఒకసారి ఇన్స్టా ద్వారానో లేకుంటే ఫేస్బుక్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో ఒకసారి మన గవర్నమెంట్కు ఒక చిన్న వీడియో చేసి పంపించండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేసిన ఈ 2.5 ఏళ్లలో మీరు చేసిన పనులేంది, లేకుంటే ఎంత అప్పు తీర్పిరు, అప్పు అంటారు కదా, ఆ అప్పు ఎంతవరకు తీరింది, మీరేమన్నా కొత్తగా అప్పు తెచ్చిర్రా అని చెప్పి ప్రజలకు ఇంతవరకు కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు మన గవర్నమెంటు. 2.5 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే పేదల ఇండ్లు కూల్చుడు, మూసి సుందరీకరణ పేరుతోని ఆ పేదల ఇండ్లన్నీ కూలగొట్టాలి, పేదలను నడి రోడ్డు మీదకి తీసుకురావాలి, నీళ్లు లేవు, మంచి పంట పండించే భూములల్లా ఈరోజు నీళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిందే కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఆనుకొని ఉన్న కొన్ని ఎకరాలకు కూడా ఆ రోజులలో ఏ కష్టం లేకుండే కదా. మరి ఎందుకు ఈ 2 ఏళ్ళనే రైతు ఎండిపోని కారణం ఏంది? ఒక రైతు కష్టమే కాదు, టీచర్ల కష్టాలు ఉన్నాయి, పిల్లల కష్టాలు ఉన్నాయి, రైతు కష్టాలు ఉన్నాయి, ఇండ్లు కూలగొడతారని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అసలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 60 ఏళ్ళ ప్రభుత్వమా? ఎందుకంటే 60 ఏళ్ళ గోసలు కూడా సేమ్ ఇట్లే ఉండే. మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు కూడా
ఎందుకు మొగ్గు చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద? ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి. నిలదీయాలి ఇప్పటికైనా గానీ. ఎందుకంటే పేదల ఇండ్లు కూల్చే హక్కు ఎవరికీ లేదు వాస్తవానికి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మాట కూడా వినట్లేదు. పేదల ఇండ్లే గాదు, ఎవరి ఇండ్లైనా కూలుస్తామంటుర్రు గానీ, పెద్దల ఇండ్లు మాత్రం కూల్చలేకపోతుంది గదా! చాలామంది ఎంపీలై, ఎమ్మెల్యే ఉన్నాయిగా ఇండ్లు. మీరు మూసీ సుందరీకరణ అంటున్నారు. మీ మూసీ నదిల ఎవరి ఇండ్లు లేవా? బడాబాబుల ఇండ్లు లేవా? బడాబాబుల కాలేజీలు లేవా? బడాబాబుల ఏంది పెద్ద పెద్ద దుకాణాలు లేవా? వాటి మీదకి మీ కన్నెందుకు పోతలేదు? పేదల పేదల మీదకి ఎందుకు పోతుంది? ఆ పేద ప్రజలే గదా మిమ్మల్ని ఓటేసి మరీ గెలిపించుకున్నారు. మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నారు గదా ఈరోజు. మరి వాళ్ళను తుంగలో దొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ దయచేసి ఈ ఒక్కదాన్ని ఒకసారి ఆలోచన మళ్ళీ ఒకసారి చేసుకొని, పేదల జోలికి రాకుండా దయచేసి ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.